అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో భవానీనగర్లో రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో పాండు మృతి చెందగా 16 మంది అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని వెంటనే మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్ లో రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ భవానీనగర్ కాలనీవాసులు, పూర్వ స్నేహితులు, ఆ కాలనీవాసులందరూ కలిసి మొత్తం 17 మంది ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాంట్లో మద్యం సేవించిన అనంతరం బిర్యానీ తిన్న తర్వాత ఈ 17 మంది అస్వస్థతకు గురవడము, దాంట్లో ఒక పాండు అనే వ్యక్తి 53 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. మిగతా అన్కాన్షియస్ అయినటువంటి 15 మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైనటువంటి చికిత్స అందజేస్తా ఉన్నారు. గతంలో ఎల్బీ నగర్ లో ఓ ఇంట్లో మటన్ తిని బోటి తిని కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోగా మిగతా వారంతా కూడా అస్వస్థతకు గురై ఈ ఘటన కొద్ది రోజుల ముందు జరిగినప్పటికీ మళ్ళీ సేమ్ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భవానీనగర్ లో నూతన వేడుకల సందర్భంగా ఫ్రెండ్స్, కాలనీవాసులందరూ కలిసి మొత్తం 17 మంది గ్యాదర్ అయ్యి మద్యం సేవించిన అనంతరం బిర్యానీ తిని ఇంటికి వెళ్లేటువంటి క్రమంలో వీళ్ళందరికీ వాంతులు, విరోచనాలు అవ్వడము, ఇంకొంతమంది అన్కాన్షియస్ అయిపోవడము, దాంట్లో పాండు అనే ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోవడము, మిగతా ఈ 15 మందిని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళ నుంచి శాంపుల్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఫుడ్ పాయిజన్ ఏదైనా జరగడం కారణంగా జరిగినటువంటి ప్రమాదమా, ఇది మద్యంతో జరిగినటువంటి ఘటన లేదా ఈ మాంసాహారం తిన్న తర్వాత జరిగినటువంటి ఘటన అనే దానిపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. జరిగినటువంటి ఘటన పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు జరుపుతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని గంటలకు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఈ పరికరాలన్నీ తెచ్చుకున్నారు, ఆ లిక్కర్ గాని లేదా తినుడు ఈ మాంసాహారం గాని ఏ షాప్ నుంచి కొనుగోలు చేశారు, ఎప్పుడు తీసుకొచ్చి వాటిని వీళ్ళు వంటకాలు జరిపారు అనే దానిపై కూడా దీనిపైన పూర్తిగా విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి ఆ విచారణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క సహాయం తీసుకొని ఏదైనా చెడిపోయినటువంటి మాంసాహారమా లేదా ఎక్స్పైరీ అయినటువంటి ఈ మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ఘటన అనే దానిపై కూడా ఈ వ్యవహారం పైన అధికారులు దృష్టి పెట్టి ఆ వివరాలను కూడా అయితే రవితేజ, బాధితులు ఏమంటున్నారు? వారికి ఏమైనా సందేహం ఉందా? ఫుడ్ మీద అనుమానిస్తున్నారా, లేదంటే మద్యం మీద వారు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చారన్న వివరాలు ఏమైనా చెప్పారా? మద్యం సేవించిన తర్వాత చాలా సేపటికి చివరిగా ఈ బిర్యానీ తిని ఎక్కడికక్కడే వెళ్ళిపోదామన్న క్రమంలో బిర్యానీ తిన్నటువంటి వెంటనే కొంత మైకం కోల్పోవడము, కొంతమంది అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోవడము, ఇంకొంతమంది సీరియస్ గా ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఇదంతా బిర్యానీ కారణంగానే జరిగి ఉండవచ్చు అనేది మాత్రం బాధితుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ మద్యం కారణంగా కల్తీ మద్యం అయ్యి ఎక్స్పైరీ మద్యం అయి ఉంటే మాత్రం అది స్వీకరించిన కొద్దిసేపటికి దానిపైన రిఫ్లెక్షన్ చూపించేది. కానీ చాలా సేపటి వరకు ఎలాంటి ఇష్యూ రేజ్ అవ్వలేదు. అంటే తిన్నటువంటి వెంటనే వచ్చినటువంటి ఘటనలా భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ బిర్యానీనే ఎక్స్పైరీ అయినటువంటి నాణ్యత లేనటువంటి మెటీరియల్ ఉపయోగించి లేదా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ చచ్చిన కోడ్లని తీసుకొచ్చి బిర్యానీ చేసి ఈజీగా అమ్మకాలు జరపొచ్చున్న ఆలోచనతో నిర్వాహకులు అది ఏదైనా చేయడంతో ఈ ఫుడ్ ఎక్స్పైరీ అయ్యి రియాక్ట్ అయ్యే కారణంగా ఫుడ్ పాయిజన్ కారణంగా ఇలా జరిగిందా? పాండు అనే ఒక వ్యక్తి చనిపోయాడంటే సీరియస్ గా దాంట్లో ఏమైనా కెమికల్స్ లేదా పదార్థాలను ఉపయోగించడంతో ఇంత పెద్ద ఘటన జరిగి ఉండవచ్చు అనేది కూడా బాధితులు ఈ వర్షన్ పోలీసులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని ఇప్పటికే కొంతమంది శాంపుల్స్ కూడా సేకరించి వాళ్ళు దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఒక మనిషి చనిపోవడానికి ఆహారం ఏ ప్రమాదకరమైనటువంటి ఆహారం తింటే దాంట్లో ఎలాంటి కెమికల్స్ కలిస్తే మనిషి చనిపోతాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ వివరాలను కూడా ఆరోపిస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.